చాలా మంది కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. చదువు కోసం, ఉద్యోగం కోసం. సో, ప్రయాణాలు చేస్తుంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండానే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. విదేశీ ప్రయాణంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారండి మరి? ఓం నమ శివాయ. అయితే మనిషికి చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చే ఒక సంకల్ప బలం, మంచి చదువు చదువుతాడు. వాడి ఆలోచన ఎలా ఉంటుందిరా అంటే, ఒక డాక్టర్ కావాలనో, లేదంటే ఒక ఇంజనీర్ కావాలనో, లేదంటే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనో, లేకుంటే ఒక జిల్లా ఒక సంకల్పంలో మంచి అధ్యక్షుడిగా నిలబడాలనో ఒక బలమైన ఆశలు ఉంటాయి మనిషికి. దాన్ని బట్టి వాడు ఏమి చేస్తాడంటే ఉద్యోగ రీతిలో దాన్ని సాధించాలి అనుకునేవాడు కొంతమంది అయితే విదేశాలకు పోతే అక్కడ మనకి సంపాదనకి బాగుంటుంది, అక్కడ మనకి పెద్ద పెద్ద జాబులు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలలో మంచి పేరు సంపాదించవచ్చు, అక్కడ నిలబెట్టుకొని మనం డబ్బు సంపాదించుకుంటే మనం ఇక్కడ స్థిరపడిపోవచ్చు అనుకొని కొన్ని ఆశలతో కొన్ని ఆలోచనతో ఉంటారు. కానీ అటువంటి ప్రయత్నానికి దీనికి ముఖ్యంగా ఏంటి, వీసా కావాలి. విదేశం పోవాలంటే పాస్పోర్ట్, వీసా కావాలి. ఈ వీసా కావాలంటే దీనికి అమెరికా పోయే వాళ్ళు ఉంటారు, అప్రోడ్ పోయే వాళ్ళు ఉంటారు, జర్మనీ పోయే వాళ్ళు ఉంటారు, తర్వాత యుఎస్ఏ పోయే వాళ్ళు ఉంటారు, కెనడా పోయే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా ఇంపార్టెంట్ ఈ దేశాల్లో, ఈ 5 దేశాలలో ఎక్కువగా ఇండియన్స్ కూడా జాబ్ కోసం వెళ్తుంటారు. అదేవిధంగా అక్కడ ప్రాపర్టీని మనం సంపాదించుకొని అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మనిషి యొక్క బ్రతుకు తెరువుని బట్టి వాడు నడవడికని మార్చుకుంటూ పోతుంటాడు. ఇటువంటి ప్రయాణాలకు చేయాలి అనుకొని వాళ్ళు వీసాకి అప్లై చేస్తే కొంతమందికి అదృష్టశాతం వీసా వచ్చేస్తుంది, కొంతమందికి రాదు. రాకపోతే వాడు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా అది రిజెక్ట్ పడుతూనే ఉంటుంది. అంటే దాంట్లో ఒక మిస్టేక్, అది ఫ్యామిలీ తరఫునో, లేకుంటే వాడు చూపించే ఒక ఆస్తి పరంగానో, లేకుంటే వాళ్ళు చూపించే డాక్యుమెంట్స్ ద్వారానో చిన్న చిన్న ప్రాబ్లాలు ఉంటాయి. వాటిని అయితే మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. కానీ వాడిలో ఉన్న దోష ప్రభావాలను మనం కరెక్ట్ చేసుకోకపోతే విదేశాలు కూడా కాదు కదా, కనీసం గేటు మెట్లు కూడా మనం దాటలేం. ఆ దోష ప్రభావాల వల్ల కూడా మనిషి విదేశ ప్రయాణాన్ని కూడా ఆఫ్ చేస్తుంటాయి. అర్థందా? ఈ వచ్చే వీసాను కూడా రానికుంటుంది. మనం పొద్దున్నే లేచి దేవుడి దగ్గర దండం పెట్టుకొని మనం బయటికి ఎందుకు వెళ్తాం, ఉద్యోగానికి కానీ పనికి కానీ ఎందుకు వెళ్తాం, మనకు పోయే మంచి జరగాలి, పోయే ప్రయాణం మంచి జరిగి మళ్ళీ చల్లగా ఇంటికి చేరుకోవాలని మనం కోరుకుంటాం. అదేవిధంగా వాడికి కూడా ఒక కోరిక ఉంటుంది కదా, మనకి వీసా రావాలి, హ్యాపీగా తొందరగా కావాలి, తొందరగా నేను అబ్రోడ్ వెళ్ళాలి, పెద్దగా సంపాదించాలి, అమ్మా నాన్న పేరు ప్రతిష్టలు కాపాడాలని ఇటు అమ్మాయికి ఉంటుంది, అబ్బాయికి ఉంటుంది, ఇద్దరికీ ఆ విధంగా. ఇప్పట్లో అమ్మాయిలు కూడా చాలా వరకే దూరం వెళ్ళి సంపాదించేస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఈ యొక్క ప్రభావాల వల్ల ఏమవుతుందంటే, చెడు ప్రభావాల వల్ల మనిషికి వీసాలు కూడా రానికోకుండా అడ్డుపడేదానికి అవకాశాలు. తర్వాత వీళ్ళు డబ్బు సంపాదించడం కోసం వీసా తీసుకొని దేశం వెళ్ళి అవతల పడిపోతారు. చెప్పుకొని పోయే పేరు ఒకటి, అక్కడ పే చేసేదో ఇంకోటి. ఎందువల్ల అంటే అది అక్కడ రిజెక్ట్ అయిపోయింది, వాడికి రాలే. వాడు పోయిందేమో ఆ పర్పస్తోనే పోయాడు, కానీ అది అందలే. అది అందకపోతే ఏం చేస్తాడు వాడు, మరి జీవనాధారం కోసం బతకాలి కదా. మరి ఇక్కడ పోయిన వాళ్ళకి ఇంత ఖర్చు పెట్టుకొని పోయాం, మరి వాళ్ళకి మనం ఏదో ఒక మార్గంలో మనం చేస్తున్నామని చెప్పాలి కదా అని ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు చాలా వరకు, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది అమెరికా, యుఎస్, అప్రోడ్లో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు లేక దొరికిన ఉద్యోగాన్ని పట్టుకొని, చిన్నపాటి ఉద్యోగాలు పట్టుకొని వ్యాపారాలు చేస్తూ వీళ్ళు చదివిన డిగ్రీలు ఎక్కబై ఎన్ని మూట కట్టి పక్కన పడేసి పనులు చేసుకొని బతుకుతున్నారు. అంటే దేనికైనా అదృష్ట బలం కూడా బాగుండాలి. అర్థందా? గీతలో ఒకటి చేతి రాతలో ఉంటే కాదు, మనిషి గీతలో కూడా ఉండాలి. అది ఉంటే వాడు ఎక్కడున్నా చేయించగలుగుతాడు, సంపాదించగలుగుతాడు. అది లేకపోతే గుడి మెట్లు దాటి మనం దండం కూడా పెట్టి బయటకు వచ్చే సమయంలో ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు. అటువంటి సన్నివేశాలు కూడా జరుగుతాయి కొంతమందికి. అయితే ఇప్పుడు ఈ విదేశాలు పోయిన వాళ్ళు సంపాదన లేక అప్పుల పాలైపోయి మానసికంగా బాధపడే వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు వచ్చి సంపాదించుకొని ఇక్కడ ఆస్తులు, ఇక్కడ ప్రాపర్టీలు కొనిస్తున్నారు. అర్థందా? ఇక్కడ ప్రాపర్టీలు కొని సంపాదించేసి దీన్ని బినామీ కింద కూడా కొంతమందిని పెట్టి నడిపిస్తున్నారు. అర్థందా? వాళ్ళకు కూడా అదృష్ట బలాలు బాగున్నాయి. అట్లా కొంతమంది ప్రయోగ సంకల్పాల బలం వల్ల కొంతమందికి బాగుంటాయి. మరి కొంతమందికి దొరకకపోతే వాడు ఏం చేస్తున్నాడు, వాడు చాలా ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, అయ్యో మా అమ్మాయి మా అబ్బాయి విదేశాలు పోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏ ఒక్క అవకాశం దొరకట్లేదని ఎన్నో దేవుళ్ళు మొక్కుకొని పూజలు పునస్కారాలు చేసుకొని ప్రయత్నిస్తూనే ఉంటారు, దొరకదు. కానీ వాళ్ళకి కీలకమైన కట్టమైన దోషం ఏదో ఒకటి బలమైంది ఉంటుంది, దాన్ని కనిపెట్టాలి. అది కనిపెట్టాలంటే విధిలో ఎలా జరిగి ఉంటే అలాగే అనుకోకూడదు. యత్నం ప్రయత్నం దైవత్నం, మన ప్రయత్నం కూడా మనం చేయాలి.
మనకు జరుగుతున్న ఈ ఒక్క నష్టాలన్నింటికి కారణం ఏమిటని కనుక్కోవాలి. అవునండి. అది కలగాలంటే నీ మనసులో తెలియదు. దేవుడి దగ్గరికి పోతే దేవుడి దగ్గర ఆశీర్వాదం ఇస్తాడు తప్ప ప్రాబ్లాన్ని చెప్పడు. అలాంటి స్వామీజీల దగ్గర వస్తేనే ఆ ప్రాబ్లం ఏమిటా, ఎందువల్ల జరగట్లేదని మీకు చెప్పగలుగుతాం. ఓకే. చెప్పిన తర్వాత దాన్ని నికరంగా నిలబెట్టుకొని దాన్ని పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ విదేశ ప్రయాణం మీకు సాగి మీ కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, సంపాదించేసి మంచి ప్రయోజకులైపోయి మళ్ళీ నిలబడతారు. అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది సంపాదించుకున్న తర్వాత విదేశ సంబంధాలు చూసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఒకటికి రెట్టింపు 2 రకాలుగా ముందుకు పోతుందని ఒక ఆలోచన ఎక్కువగా కనబడుతుంటుంది జనాలు. ఎందుకంటే ఎన్ఆర్ఐ సంబంధం అంటే చాలా గొప్పది, బాగుంటుంది. కానీ సంబంధం ఎన్ఆర్ఐ సంబంధం గొప్పదే, సంపాదన గొప్పదే, వాడికి ఉన్న స్టేటస్ గొప్పదే, కానీ గుణం కుదరలేదు. అప్పుడు ఈ అమ్మాయిని అక్కడికి ఇచ్చి అని ఏడ్చుకుంటా బాధపడుకుంటా చాలా వరకు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ విదేశాల్లో. ఈ మధ్య కాలంలో కూడా చూసాం, పోయిన సంవత్సరంలో కూడా. అట్లా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దీనికి ముఖ్యంగా విదేశ ప్రయాణానికి తెలివి కావాలి, చదువు కావాలి, దీనికి అదృష్టం బాగుండాలి. దీంతో పాటు మనలో ఉన్న చెడు ప్రయాణాలను గుర్తించుకొని అవతల కాలు పెట్టాలి. అలా కాకోకుండా మీరు పెట్టారంటే వీటన్నిటికీ నష్టం కారణం అనేది ఈ ఒక్క చెడు ప్రభావం వల్లే తీసుకొస్తుంది. అర్థంగా తెలివితేటలు ఎంత ఉన్నా ఆడికి పోయిన తర్వాత తెలివి కల్లా వాడే ఒక్క బార్లో పడిపోవచ్చు. అర్థంగా తెలివి లేకుండా పోయినవాడు వాడు మంచి స్థాయిలో నిలబడి సంపాదించుకొని మంచి పొజిషన్లో ఉంటాడు. అర్థంగా కానీ అట్లా కొంతమంది పోయి ఆత్మాభిమానాన్ని చంపుకొని దొరికిన జాబుతోనే బతుకుతున్నారు. ఆత్మాభిమానం చంపుకోలేక ఎక్కడ ఉన్నామంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆఫ్రికాలో అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు పడే కష్టాలు మనకు తెలియవు. హ్యాపీగా బతికితే మనం పర్లేదు, లేదంటే వాడు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బతకాలి. ఇంకా ఆ టయానికి వీళ్ళకి అంతో ఇంతో తల్లిదండ్రులకు పంపించాలి కదా, అమౌంట్ పంపించాలిగా, మరి ఏదో ఒకటి చేయాలిగా, కనీసం వాడు బతకడం కోసం జీవనాధారానికి ఉండాలిగా. మనకి ఏ ఒక్క అక్కడికి వెళ్ళిన తర్వాత, విదేశాలకు వెళ్ళిన తర్వాత మన వాళ్ళకు మనకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా 1 రోజు 2 రోజులు సాయం చేస్తారు, అన్నం పెడతారు, డైలీ పెట్టరుగా. వాడి కష్టం వాడు చూసుకోవాలిగా. దాన్ని నిలబెట్టుకోవాలంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. దీంతో పాటు మీలో ఉన్న చెడు ప్రభావాన్ని కూడా గుర్తుంచుకుంటే కంపల్సరీగా దానికి తగినట్టుగా నేను పరిష్కారం చేస్తా. ఖచ్చితంగా విదేశీ ప్రయాణాలు జరుగుతాయి, మీకు అనుకున్న ఉద్యోగ సంకల్పాల బలాలు దొరికేలాగా మంచి సంకల్ప బలాన్ని మీకు చెబుతాను. సర్వే జనా సుఖనో భవంతు.